ఒకటి కాదు, రెండు కాదు, 11 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుల వెలుగొందుతూ వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఒక ప్రత్యేకమైన సమర్థవంతమైన వ్యవస్థను నిర్మించిన వాస్తవాయి రవి సారథ్యంలోని శ్రీ బాలాజీ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మరో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మంగళవారం ఖమ్మం నగర శివారులోని ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన ఆ సంస్థ 11వ వార్షికోత్సవం ఆద్యంతం ఆటలు, పాటలు, మిమిక్రీ, నృత్యాలు, వేలాది మంది శ్రీ బాలాజీ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంస్థ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు నడుమ కమనీయంగా సాగింది. కాగా ఇదే వేదికపై సంస్థ అధినేత వత్సవాయి రవి ముద్రపట్టి లోహిత పుట్టినరోజు వేడుకలు కనుల పండుగకు జరిగాయి. వేలాది మంది సంస్థ ఉద్యోగులు, ఖమ్మం నగర ప్రముఖుల ఆశీర్వాదాలు, దీవెనలతో లోహిత పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుక జరిపారు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని లోహితను మనసారా ఆశీర్వదించారు. అనంతరం సాయంత్రం వరకు బాలాజీ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంస్థ 11వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మంచితనానికి మంచు శిఖరం అతను. ప్రజలు కష్టాల్లో ఉన్న చోట కదిలొస్తాడు. అందుకే ఆయన పేరు వింటే మానవత్వం పరవళ్ళు తొక్కుతుంది. ఆయన గురించి అడిగితే చాలు విలువల జాబితా ఒక పెద్ద గ్రంథమై పలకరిస్తుంది. వారసత్వ సంపదకు ఆయన వారసుడు కాదు, కానీ నిపుణులైన ఉద్యోగులే తన విజయానికి నాంది అని నమ్మిన వ్యాపార దక్షుడు. అభాగ్యులు, అనాథులు, వరద బాధితులు ఎందరికో ఆపన్న హస్తం ఆయన. నిస్వార్థం, సేవా తత్పరత, వితరణ, మానవత్వం, నిరాడంబరత, దాన ధర్మాలు సైతం విస్తుపోయే దాన సంపన్నుడు ఆయన. ఉన్నత చదువులు చదివినా ఉపాధి లేని వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగమిచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన విలువల శిఖరం ఆయన. మాటల్లో, చేతల్లో నిరంతరం సేవకు బాటలు వేస్తున్న వెలుగుల యశస్వి. ప్రతిభావంతులను ప్రోత్సహించే ఆదర్శమూర్తి, మంచితనంలో మంచు శిఖరం ఆయనే శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ అధినేత వత్సవాయి రవి. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చాలన్న ఒకే ఒక్క ఆశయంతో ప్రారంభించిన శ్రీ బాలాజీ ఎస్టేట్స్ గ్రూప్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా తన శాఖలను విస్తరించుకుంటోంది. శ్రీ బాలాజీ ఎస్టేట్స్ 11 ఏళ్ల ప్రస్థానంపై కెరటం న్యూస్ ఛానల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ఒకటి కాదు, రెండు కాదు, 11 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో రారాజులా వెలుగొందుతూ వేలాది మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఒక ప్రత్యేకమైన సమర్థవంతమైన వ్యవస్థను నిర్మించిన వత్సవాయి రవి సారథ్యంలోని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థ మరో నూతన సంవత్సరంలోకి సగర్వంగా అడుగుపెట్టింది. మంగళవారం ఖమ్మం నగర శివారులోని ఎస్ఆర్ గార్డెన్స్లో జరిగిన ఆ సంస్థ 11వ వార్షికోత్సవం ఆద్యంతం ఆటపాటలతో, మిమిక్రీ, నృత్యాలతో వేలాది మంది బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల నడుమ కమనీయంగా సాగింది. కాగా ఇదే వేదికపై సంస్థ అధినేత వత్సవాయి రవి ముద్దుల పట్టి చిరంజీవి లోహిత పుట్టినరోజు వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వేలాది మంది సంస్థ ఉద్యోగులు, ఖమ్మం నగర ప్రముఖుల ఆశీర్వాదాలు, దీవెనల నడుమ చిరంజీవి లోహిత పుట్టినరోజు ఘనంగా అద్వితీయంగా సాగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ వేడుక జరుపుకున్నారు. నిండు నీరేళ్లు వర్ధిల్లాలని చెప్పి చిరంజీవి లోహితను మనసారా ఆశీర్వదించారు. అనంతరం సాయంత్రం వరకు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థ 11వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఒక వ్యవస్థ కానీ, మరేదైనా సంస్థ కానీ సమాజంలో గుర్తింపు పొందాలంటే అంత సులభం కాదని, సాధించాలనుకున్న లక్ష్యం గొప్పగా ఉండాలని, అందుకు తగిన క్రమశిక్షణ, ఓర్పు, నేర్పు, సహనం, పట్టుదల ఇవన్నీ కలగలిసి ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ అధినేత వత్సవాయి రవి అన్నారు. తన సంస్థ 11వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ 11 ఏళ్లుగా తమ సంస్థ ఖమ్మం జిల్లాతో పాటు సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడెం, తొర్రూరు, కొత్తగూడెం, హైదరాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు విక్రయిస్తూ ప్రజల మన్ననలు పొందామన్నారు. తమ సంస్థలో పనిచేసే అన్ని స్థాయిలోని ఉద్యోగులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు అందరి ప్రోత్సాహం వల్లే తాను 11 ఏళ్లుగా శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థను విజయ పదంలో నడిపిస్తున్నానని సగర్వంగా ప్రకటించారు. మా జర్నీలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని వత్సవాయి రవి కృతజ్ఞతగా తెలిపారు. రాబో రోజుల్లో మీ అందరి ప్రోత్సాహంతో మరింత ముందడుగు వేస్తానని వేలాది మంది కరతాళ ధ్వనుల నడుమ వత్సవాయి రవి ప్రకటించారు. ఈ సందర్భంగా
తమ సంస్థలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఆయన ఘనంగా సత్కరించారు. ప్రజలు కష్టాల్లో ఉన్న చోటు కదిలొచ్చే మానవతామూర్తిగా ఆయన అనేకసార్లు తనలోని దానగుణాన్ని చాటుకున్నారు. ప్రధానంగా సరిగ్గా 3 ఏళ్ల కిందట గోదావరి ఉగ్రరూపం దాల్చిన సందర్భంగా భద్రాచలం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ నీట మునిగిపోయినప్పుడు మానవత్వంతో ఆయన ఆదుకున్నారు. తనకు తోచినంత సాయం చేస్తున్న ప్రజలతో పాటు వత్సవాయి రవి భారీ విరాళాన్ని అందజేసి తనలోని దానగుణాన్ని చాటుకున్నారు. ఒక లారీలో బియ్యం, మరో లారీలో దుప్పట్లు, దుస్తులు, ఒక్కో కుటుంబానికి 10 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, మంచినూనె లాంటి 15 రకాల నిత్యావసర వస్తువులు 2 లారీల్లో తరలించి స్వయంగా తాను కూడా అక్కడే ఉండి 3000 కుటుంబాలకు కడుపు నింపారు. గోదావరి వరద బాధితులకు వారం రోజుల పాటు నిత్యావసరాలు అందజేసి తనలోని మానవత్వపు విలువలను ప్రపంచానికి చాటుకున్నారు. ఉద్యోగుల్లో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా తన కుటుంబ సభ్యునిగా చూసుకునే ఆయన అదే దార్శనికతను ఇటీవల ఖమ్మం మున్నేరు వరద బాధితులకు సైతం నిత్యావసరాలు పంచి సేవల్లో తానెప్పుడూ ముందు వరుసలే ఉంటానని చాటుకున్నారు. గతేడాది తన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మంలోని డాక్టర్ అన్నం ఫౌండేషన్కు దాదాపు 4 లక్షలకు పైగా విలువైన బియ్యం, కందిపప్పు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వందలాది మంది మానసిక రోగుల కడుపు నింపారు. ఈరోజు తన సంస్థ 11వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల అనేక మంది ప్రముఖులు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ అధినేత వత్సవాయి రవి అభినందనలు తెలిపి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ట్ చేశారు. ఈ ప్రసంగం స్టార్ట్ చేశారు. గెస్ట్లు ఉన్నారు. గెస్ట్ ముందు మనం మాట్లాడుకోవడం ఆగాను. నాకు ఇప్పుడు ప్యూర్లీ బాలాజీ ఎస్టేట్స్ ఫ్యామిలీ ఉందని నేను అనుకుంటున్నాను. సో ముందుగా మీ అందరూ కూడా నేను ఆత్మకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే గత 2.5 సంవత్సరం నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది అన్నది మన అందరికీ తెలుసు. ఎన్నో ఒడిదుడుకులు లోనైనా కూడా ఈ కంపెనీని నమ్మి ఈ కంపెనీ కోసం మీ అందరూ పనిచేశారు. పని ఉన్నా లేకపోయినా, డబ్బులు వచ్చినా, ప్లాట్ సేల్ అయినా కాకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా కంపెనీ, నాది, ఇవాళ కాబట్టి రేపైనా ఉంటుంది అన్న ఒకే ఒక్క నమ్మకం, ఆ నమ్మకం నా మీద ఉంచి మీరందరూ ఇన్ని రోజులు నేను తెలిసిన మీ అందరికీ మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కళ్యాణ్ గారు దయచేసి కూర్చోవాలి సార్, ప్లీజ్. బయట ఎవరైనా కూడా కూర్చోవాల్సిందే. వీలైతే లైట్ క్లోజ్ చేస్తావా? సాధ్యపడదు, నాకు కనపడదు. అడ్డు సైడ్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకా నా మనసును చూసుకుంటారు. ప్లీజ్ లైట్ డిస్క్లోజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు కనిపిస్తుంది. లైట్ చూసుకుంటా, కెమెరా చూసుకుంటూ మాట్లాడితే నాకు ఇష్టపడుతుంది, నచ్చదు. థ్యాంక్ యూ. ఇంకా మనం ఒక తులాభారాలు చేసుకున్నాం. ఈ కంపెనీని రెండింటి నడిచిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మనం ఘనంగా సన్మానించుకున్నాం. అదే ప్రక్రియలో ఉన్నాం. తర్వాత 5 నిమిషాలు నేను టైం తీసుకున్నా, దయచేసి మన్నించండి. ముందు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ ప్రస్థానమే కష్టాల్లో స్టార్ట్ అయినది. శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఒక 3 వ్యక్తులతో స్టార్ట్ అయింది. ఆ 3 వ్యక్తులు కూడా ఈరోజు మళ్ళీ ఆయన అన్నంటే ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర ఇడిపోయి రియల్ ఎస్టేట్ అధాపాతానికి పడిపోయిన రోజుల్లో శ్రీ బాలాజీ ఎస్టేట్స్ని స్థాపించడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఒక్క కంపెనీ పెట్టి ఏం చేస్తున్నారు. ఎన్నో అవమానం పడ్డాం, ఎన్నో ఒడిదుడుకులు అనుభవించడం.
ఎక్కడైతే పడ్డామో, ఎక్కడైతే అవమానం పడ్డామో అక్కడనే మనం ఏంటో నిరూపించాం. ఒక మాట చెప్పాలంటే నటోలి కమ్ము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ में ది బిగ్గెస్ట్ కంపెనీ మన నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఏ కంపెనీకి సోల్జర్స్ నా దగ్గర 200 సోల్జర్స్ ఒక యుద్ధంలో పనిచేసే సైనికులు పనిచేస్తున్నారు. మీరు ఎన్ని జన్మలిచ్చినా కూడా తీర్చుకోలేము. ఇంకా ముందు ముందు కూడా మనం చాలా గొప్ప ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. ఎందుకంటే ఒకప్పుడు నేను ఖమ్మం వచ్చినప్పుడు ఎలా బతకాలని కూడా వచ్చిన నాకు బతకడానికి దారి లేక ఖమ్మం వచ్చేది. ఎలా బ్రతకాలని ఖమ్మం వచ్చాక ఈరోజు ఎంతమంది కోసం అవుతున్నా ఇంతకాడికి మనిషికి నన్ను చాలా మంది అంటారు, ఎందుకు కొనుక్కుతున్నావు, నీ కొడుకు ఒక కూతురు ఉన్నది చాలా, దేనికోసం ఈ ప్రయాణం, దేనికోసం ఈ ఆడడం, పొద్దున్న వేస్తావు 6 గంటల నుంచి స్టార్ట్ అయితే 11, 12 అయినా కూడా నీ యాత్ర నడుపుతూనే ఉంటుంది. దేనికోసం అడుగుతారు, నా కుటుంబ సభ్యులు అడుగుతారు, నా రిలేషన్లు అడుగుతారు, నా ఫ్రెండ్స్ అడుగుతారు. నేను చెప్పే సమాధానం ఒకటే, ఒకప్పుడు నా కోసం, నా కుటుంబం కోసం ప్రయాణం చేస్తాను. ఈ రోజు మాత్రం నన్ను నమ్ముకున్న కోసం ప్రయాణం చేస్తానని నేను సంకల్పం చేశాను. గత కొంతకాలం నుంచి కొన్ని మాటలు విన్నాం, చాలా బాధాకరమైన మాటలు. సో కాల్డ్ పీపుల్స్ ఉంటారు, మీకు అర్థమయ్యేమంటుంది. అంతకన్నా అంతకానికి నేను గొప్ప పేరు పెట్టలేను, తెలవలేదు. అసహ్యంగా మాట్లాడుతున్నారు. వాడి పని అయిపోయింది, వీడి పని అయిపోయింది, ఎవరి పని అయిపోయింది. నువ్వు పిలువు, నీ ఇంటికి వస్తారా, ఇక్కడ వస్తే ఒక బుక్ అన్నం పెట్టేస్తావా? 12 ఇంటికి పోతే సారీ ఫీల్ అవ్వరు. ఇంటికి పోతే భార్య అన్నం కూడా పెట్టదు. వాడే పెట్టుకుని షర్ట్ ఇప్పి తెల్ల చొక్కా వేసుకొని బయటకు వచ్చి నాకు నాటకాలు చేసి మాట్లాడతారు. ఇంటికి వెళ్ళిపోయి ఇస్త్రీ మాట్లాడకూడదు. ఎందుకంటే వాడకూడదు అదే షర్టు, ఇస్త్రీ డబ్బులు ఖర్చు అయిపోయింది. షర్ట్ ఇప్పి హ్యాంగర్ తగిలించి అన్నం పెట్టుకొని పండగ పెట్టే పరిస్థితి. బయటకు వచ్చి బీగాలో ఉంటారు. వాడు దాని గురించి మాట్లాడేది. ఇప్పుడు కొన్ని మొబైల్ ఛాలెంజ్ చెబుతున్నా. ఖమ్మంలో, ఈ ఖమ్మం జిల్లాలో ఖమ్మం కాదు, కాకపోతే ఖమ్మం, కొత్తగూడెం, మైబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ 7 జిల్లాలు తీసుకోండి. ఎవరైనా సొంత వ్యక్తి ఒకటి ఉందా? ఒక ఓనర్షిప్ 10 ఎకరాలు ఎవరైనా లేవకి చెప్పమని చెబుతున్నా. ఎవరైనా 10 ఎకరాలు వేసేది నేను ఒక్కటే పోతుంది నాదే చెప్పుకుంటా చెప్పడం తప్పుతారు. ఎందుకంటే 4 ఎకరాలు నాకు 10 మంది ఉంటారు. 4 ఎకరాలు ఉంటారు, 10 మంది ఉంటారు పార్ట్నర్స్. వాళ్ళు మాట్లాడతారు మన గురించి. ఏది చేత కాక ఏది చేయలేక మాట్లాడే మాట. అది అలాంటి వాళ్ళు మాట్లాడే అవసరం. సూర్యుడిని ఊరికి ఎక్కడికండి మనం ఉపయోగపడింది. శ్రీ బాలాజీ చేసేది ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ సూర్యుడితో సమానంగా మనం పనిచేస్తాము. ఎందుకంటే ఏ రూపాయలు పెట్టలేదు, మన రూపాయలు పెట్టి వ్యాపారం చేస్తున్నాం. అందరూ ఎక్కడ మాయ ఇన్ని సంవత్సరాలు ఇంతగా కలిగేసి కంపెనీ లేదు, మనుషులు లేదు. రమణ ఓపించాలని నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడేవాడికి నీ సొంతంగా
2 ఎకరాల నుంచి ఉందా ఒక్కడికి రోడ్డు వచ్చి గొప్ప మాట్లాడారు వాటి గురించి మనకు అవసరం నేను జనంలో మాట్లాడను మనలో అప్పుడు ఇప్పుడు కూడా చెబుతున్నా ఖమ్మం జిల్లాలో 650 ఎకరాల ఆసాయి నేనే మన కంపెనీ మన కంపెనీ ఇప్పటికీ 1200 ఎకరాలు ఏకైక ఒక కంపెనీ చేసి ఏకైక ప్రాంతంతో మొదలుచుకొని 1200 ఎకరాలు మనం ఇంట్రెస్ట్ కంప్లీట్ చేసాం. మనం ఉగాది పండుగ హైదరాబాద్ లో ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇక్కడ చెబుతున్నా హైదరాబాద్ లో ఆఫీసు అంటే ఏదో కిరాయి తీసి ఎల్బీ నగర్లో ఉన్నాయంటే పెట్టండి. హైదరాబాద్ లో సొంత ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. జనవరిలో హైదరాబాద్ ఆఫీస్ స్టార్ట్ అయ్యే వరకు ఉగాది పండుగ కన్నా మార్చి ఏప్రిల్లో కల్లా హైదరాబాద్ లో సొంత ఆఫీస్ తోటి సొంత వెహికల్ తోటి మనం బయలుదేరుతున్నాం. మీకు ఎక్కడ కావాలన్నా ఎంత కావాలన్నా కూడా అన్ని రెడీ టు ఆక్యుపై అన్ని మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను గ్రౌండ్ వర్క్. కాబట్టి అక్కడ వజ్రాలు కోసం ఏరుకున్నోడు ఏరుకున్నంత, దాచుకున్నాడు దాచుకున్నంత, దోసుకున్నాడు దోసుకున్నంత. ఇక్కడ రాండి పని చేయండి డబ్బులు నమ్మాలని చెబుతుంటారు. మీరు ఎక్కడుండే డబ్బులు వస్తాయి చెప్పండి. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. పని చాలా చక్కగా ప్రణాళికబద్ధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సిస్టమేటిక్ ముందుకు వెళ్ళాం. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలా ఈ కంపెనీ మీకు వెళ్ళలేదా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నన్ను అనుకో ఈ కంపెనీ అనుకుని ప్రయాణం చేశారు. ఈ కంపెనీ కోసం కూడా మీకోసం వెళ్ళలేదా అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ప్లాన్ చేద్దాం. ఈరోజు డిసెంబర్ 10th, మళ్ళీ డిసెంబర్ 10th కల్లా ఇక్కడ నుంచి వెళ్ళేలోపు వీలైతే ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నారండి. ఈ 1 year లో మనం ఏం చేయాలి, మన గోల్ ఏంటి, ఆ గోల్ కోసం గోల్ పెట్టుకోండి. ఏం చేయాలో నేను చెబుతా. వీలైతే నాకు చెప్పుకోండి. వెళ్ళేటప్పుడు సార్ నేను అంటే చెప్పండి. చెప్పలేకపోతే నాకు మెసేజ్ పెట్టండి. టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్. సార్ నాకు 2025లో సొంత ఇల్లు కావాలి, సొంత కారు కావాలి, సొంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ కావాలని మీరు అనుకోండి. అయిపోయింది. అనుకోదంటే అయిపోతుంది. అనుకోని చెప్పండి. నాకు చెప్పండి. నేను నా దగ్గర గుర్తు చేస్తాను. మీకు మీరు మర్చిపోయి నేను మర్చిపోను కదా, ఖచ్చితంగా గుర్తు చేస్తాను. నాకే చెప్పండి. మెసేజ్ పెట్టండి. చెప్పండి. ఒక మెసేజ్ పెట్టండి. సార్ నాకు ఈ గోల్ ఉంది, ఈ సంవత్సరం నీకు చేస్తా. సార్ కదా అన్న నాకు ఇది ఈ సంవత్సరం చేస్తా, నాకు ఇది కావాలి అని పెట్టండి. రేపు నేనే ఫోన్ చేస్తా. నీకేం కావాలో, మీ గోల్ ఏంటి, మనం ఎలా ప్లాన్ చేయాలి. మన టార్గెట్ 2 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. మన టార్గెట్ మాత్రం 2025 మంచిగా ప్లాన్ చేసుకున్నాం. అద్భుతంగా ముందుకెళ్దాం. మీరు రూపాయి పని చేస్తే 10 రూపాయల గౌరవం, మర్యాద, మనీ ఇచ్చే కంపెనీ. రూపాయికి 10 రూపాయల డబ్బులు. మనం చేసే పని రూపాయి పని చేస్తే 10 రూపాయల డబ్బులు వస్తే 100 రూపాయల గౌరవం వచ్చింది, 1000 రూపాయల రెస్పెక్ట్ వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్దాం. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ కంపెనీ తరఫున నేను 24/7 అందుబాటులో ఉంటా. సో మీరు గోల్ తీసుకొని వీలైతే నా ఎక్కడున్నానంటే నేను ఫోన్ ఓపెన్ చేస్తే తగ్గిపోవాలి. నా ఫోన్ అన్ని మెసేజ్లు రావాలా. టెక్స్ట్ మెసేజ్ ఎక్కడ, వాట్సాప్ ఎక్కడ చేయండి. మీ గోల్ నాకు చెప్పుకోండి. నేను మీకు రిప్లై ఇస్తాను. గోల్ మాత్రం నాకు మెసేజ్ పెట్టడం అక్కడ నెంబర్ లేకపోతే చెబుతాను. నెంబర్ లేదా నెంబర్ ఉన్నారు ఎక్కడ నా దగ్గర చెప్పేస్తా. ఉన్నారు కదా ఎవరు లేదా? అందరూ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ. నా నెంబర్ ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ పెట్టాలని ఆశిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పని చేయగలిగింది. పని చేస్తూనే ఉన్నాం. ఎక్కడో అక్కడ రూపాయి ఇచ్చేదానికి పని చేయాలి. డబ్బు కోసం పని చేస్తాం. డబ్బులు లేని సరిపోతారు. సొంత సార్ ఇంకా అబద్ధాలు నమ్మకండి. నేను చెప్పి నమ్మద్దు.
డబ్బు దేవుడి అమ్మదే సొల్లు నమ్మదు, నేను చెప్పినాము 100% డబ్బు వాల్యూ ఉంది. డబ్బు లేకపోతే డబ్బు కొరగా నేను ఎప్పుడు చెబుతుంటా, డబ్బు లేని మనిషికి భూమిని విలువ లేదు. మీరు ఒప్పుకోకండి నేను చెప్పే మాట ఏంటి, కొంతమంది కొంచెం కష్టంగా ఉంది, అయినా కూడా నేను చెబుతున్నాను మీరు రండి ప్లాన్ చేద్దాం. 2025లో మన లైఫ్ సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుందాం, ముందుకెళ్దాం. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి, మీ కంపెనీ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంది. నాకు మాత్రం మెసేజ్ పెట్టుకోండి, మీ లైఫ్ మారాలంటే నాకు మెసేజ్ పెట్టండి. ఎలా మారాలో నేను రిప్లై చేస్తాను, ప్రతి మెసేజ్ రిప్లై. నా నెంబర్ దగ్గర లేదంటే రాసుకోండి, సెల్ ఫోన్ తీసి రాసుకోండి, 96464441. ఇది నా నెంబర్. 24/7 అందుబాటులో ఉంటా. సో 25 మంచి ప్లాన్ చేసుకున్నాం, అద్భుతంగా దాంట్లో ముందుకెళ్దాం. ఇప్పుడు మన కార్యక్రమం ఘట్టం ఇప్పటివరకు కూడా టాప్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఎందుకంటే ఈ బాలాజీ ఎస్టేట్స్ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరు, మీ అందరూ సహకారంతో ఉంది. వాళ్ళని గౌరవించుకోవడం, ఈ కంపెనీ ఆదాయానికి కష్టపడడాన్ని గుర్తించడం. అందుకే ఒక లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ 25 లాక్స్ తెలుగు అందరూ కూడా సత్కరించి మన గౌరవంగా మన సహకారం పని ఎక్కడైతే చేస్తామండి, పనికి తగ్గ గౌరవం రావాలా, దాని తగ్గ రిజల్ట్ రావాలి. అలాంటి రిజల్ట్ మనకు అభినందించింది. సో దానికోసం నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అయినాం. అదే విధంగా నేను కూర్చొని మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు రేఖా కార్యక్రమం స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కటే చెప్పండి, శ్రీ బాలాజీ ఎస్టేట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో సొంత